పెద్ది సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఖాళీ వ్యక్తి కాదు, ఆయన కారణ జన్ముడు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సో అండ్ సో. మగర్ సుధన్ అనే వ్యక్తి నెల్లవెల్లి అంటే కాన్సెన్సీ నర్సంపేట్ అంటేనే సుధన్ అంటేనే నర్సంపేట్. అసొంటి కారణ జన్ముడు ఈ రోజు లేని చోట్ల జీర్ణించలేకపోతున్నాం ఆయన కారణ జన్ముడు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సో అండ్ సో. మగర్ సుధన్ అనే వ్యక్తి నెల్లవెల్లి అంటే కాన్సెన్సీ నర్సంపేట్ అంటేనే సుధన్ అంటేనే నర్సంపేట్. అసొంటి కారణ జన్ముడు ఈ రోజు లేని చోట్ల జీర్ణించలేకపోతున్నాం. పార్టీలు విభేదాలు ఉండవచ్చు, సో వ్యక్తిగతంగా మా దేవుడు, అటువంటి దేవుడు కోల్పోయినందుకు నా ఉద్దేశం ఏంటంటే, నియోజకవర్గ ప్రజలు, కాన్సెన్స్ ఉన్న ప్రజలు పార్టీ విభేదాలు లేకుండా మా అన్న సుదర్శన్ రెడ్డి విగ్రహాలు ఊరు గ్రామాన మా సుధన్న విగ్రహం పెట్టాలని దయచేసి మనం ఒకటి మెడికల్ కాలేజీ మా అన్న ఎంతో జిల్లాకు పోవాల్సిన మెడికల్ కాలేజీ మా అన్న ఎంతో స్వార్థంగా ఎంతో కృషి చేసి మా నియోజకవర్గ ప్రజల కోసం ఈ కాన్స్టిట్యూన్సీ తెచ్చిండన్న. ఆ దాన్ని మాత్రం మా పెద్దన్న పేరు పెట్టాలి, లేకపోతే కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి కాదు, ఎవరిని కూడా మా కాన్స్టిట్యూన్సీలో ఉండనియం. పెద్దన్నకు ఆ మెడికల్ కాలేజీ పెద్దన్న పేరు పెట్టాలి, పెట్టకపోతే ఎవరు ఉండనియం, అసలు పార్టీలో ఉండనియం. అన్న పెద్దన్న అంటే పెద్ది కుటుంబంలో పుట్టిన ఒక పులి బిడ్డ, నల్లబెల్లి గడ్డ మీద పుట్టిన ఒక టైగర్. ఉద్యమాలల్లో కాలు పోగొట్టుకున్నాడు, కన్ను పోగొట్టుకున్నాడు, జనాల కోసం ప్రాణాన్ని త్యాగం చేసినట్టుగా దెబ్బలు పడ్డాడు. ఒక ఒళ్ళు కాదు, ఒక నోరు సందున్నది మా అన్నకు. నల్లబెల్లి మండలం అంటే అన్నకి ఎంతో ప్రాణం. నల్లబెల్లి గ్రామాల ఏ పల్లెలలో ఎవరు ఏ క్యాండిడేట్ ఎలాంటోడు, ఎవరు నా ఆత్మీయులు, ఎవరు నా అక్క చెల్లెళ్ళు, ఎవరు నా అన్నదమ్ములు, ఎవరికి ఏ ఆపత వచ్చినా, ఎవరికి ఏ సాపత వచ్చినా అన్న అంటే నేనున్న చెల్లె అంటే వచ్చేటోడు. అన్న కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చిండు, అన్న రంగేశ్వరు రింపిండు, పాకాల రింపిండు. అది రైతుకు పుట్టిన రైతు బిడ్డ మా పెద్ద అన్న. రైతుల కష్టం ఆలోచించి 2 పంటలు పండేదానికి మాకు నీళ్లు తెచ్చిండు. ఏడొక్కేడు మా కాలం లేకపోతే అదే మాధవరెడ్డి అనేటోడు మా అన్న 25 కిలోమీటర్ల పైపులు వేసిండు. వేసిన పైపు అది కారణం అన్న అంటే ఇది కింద కాదన్న, అంత స్టూడెంట్ పిల్లలు అది పైన మార్పు కోసం మార్పు అని పైన మార్పు కోసం మారింది తప్ప మా అన్న ఇయ్యాల ఉంటే ఒక మంత్రి అయ్యే హోదా. ప్రతి చెల్లె, ప్రతి ఆడబిడ్డ అన్న అంటే నేనున్న చెల్లె అని తలుపు తట్టేటోడు మా అన్న. ఏ కష్టానికైనా, ఏ సుఖానికైనా, ఎవరు చచ్చిపోయినా బతికినా వాళ్ళని మాత్రం నేనున్నా అని ఆదుకునేటోడు మా అన్న. ఈ కార్యకర్తల కన్నీళ్ళన్నా మా అన్నని కాపాడలేదు. నీళ్లు ముట్టుకోకుండా, ఆహారం ముట్టుకోకుండా మా అన్న ప్రాణం పోయింది. తీసుకుపోయిన దేవుడు బ్రెయిన్ మీద దెబ్బ కొట్టింది, కానీ మా అన్న ఆట మాత్రం కార్యకర్తల చుట్టే తిరిగింది. ఇవాళ పోరాడి యాక్చువల్గా పెద్దన్నతో మాకున్న అనుబంధం ఏంటంటే, తను ఉద్యమ సమయం నుంచి తన అడుగు జాడలు నడిచి మేము ఉస్మానియా స్టూడెంట్స్లో ఉన్నప్పుడు పాల్గొని చాలా రకాలుగా ఉద్యమంలో కూడా పాల్గొన్నాం. నియోజకవర్గంలో కూడా అదేవిధంగా తన అభివృద్ధిలో తన ముద్ర వేసుకున్న వ్యక్తి. అదేవిధంగా ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి. ప్రతి